నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీ కాంగ్రెస్లో అయితే ఇంకా గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయని అనిపిస్తుంది. వాళ్ళకి అధికారం లేకపోయినా కూడా ఒకరిలో ఒకరికి అయితే గొడవలు స్టార్ట్ అయిపోయి మనస్పర్ధలు కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీ కాంగ్రెస్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి, ఒకరికొకరికి పడట్లేదు, మనస్పర్ధలు వచ్చాయని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. అధికారంలో లేకపోయినా కూడా ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనుకో, అసలు ఇందులో నిజంగానే వాస్తవం ఉందంటారా? సో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమందిని నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు రిప్లై ఇవ్వకపోతే సస్పెండ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఎందుకనంటే ఆడ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా కాంగ్రెస్కు ఉన్నటువంటి షర్మిల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. శుంకర పద్మశ్రీ అనే ఆవిడ, తర్వాత కొంతమంది షర్మిల మీద కొన్ని ఆరోపణలు చేస్తూ మీడియాకి ఎక్కడం జరిగింది. అలాగే అధిష్టానానికి కూడా తెలియజేశారని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. సో నోటీసులు జారీ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకునే పరిస్థితి ఎదురు చూస్తున్నారు. సో ఎందుకు ఇంత డిస్ప్యూట్స్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి 3% ఓట్ బ్యాంకే వచ్చింది మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో. ఈ 3% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు విభేదాలు వస్తున్నాయి అసలు అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో 2029 ఎన్నికల్లో ఏదో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది ఖచ్చితంగా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే సెంట్రల్లో బలమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. దాంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లకి బలపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఆలోచన. సో దాంతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుంచే బలంగా ఉండాలి, ప్రాబల్యం కలిగినటువంటి లీడర్లుగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో టికెట్ వస్తుంది, లేదంటే గెలవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా జనరల్గా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా బహుశా షర్మిలని టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అక్కడ ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఒక నూతన ఉత్సాహం లాగా కనిపించింది. సరే ఆమె చేసినటువంటి దూకుడు ప్రచారం వీటన్నిటితోటి జగన్మోహన్ రెడ్డి అయితే గద్దె దిగిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఓటు బ్యాంక్ వచ్చింది అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడంలో షర్మిల యొక్క పాత్ర ఉంది, ఎంతో కొంత ఉంది, లేకపోలేదు. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తోంది? ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టాన్ని తయారు చేసిన కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ నెరవేర్చాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేను. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి మాట. ఇదే స్లోగన్ తోటి రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళి షర్మిల పార్టీని బలోపేతం చేసేటువంటి అవకాశం ఉంది. ఈలోపుగా షర్మిల మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే 2024 ఎలక్షన్ సందర్భంగా భారీగా విరాళాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. వాటిని ఖర్చు పెట్టకుండా షర్మిల తన సొంత ఖర్చుల కోసం లేదంటే తన సొంత ఖజానాలో వేసుకున్నారు అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఆ ఆరోపణలు చేసిన వంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది మనం చూడాలి. ఇది విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు, తెలుగుదేశం పార్టీలో లేదు, కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇలాంటిది కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కాంపిటీషన్ మొదలైందా అనేది కొంచెం మనం ఆలోచించాలి. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో కూడా అధికారం కోల్పోయింది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలోకి జగన్మోహన్ రెడ్డి అడుగు పెడతాడా లేదా అనేది సందేహం. రాబోయే రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత ఆయన వచ్చి కీలకమైన రోల్ పోషిస్తారా లేదా అనేది డౌట్గానే ఉంది. ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారా ఉండరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేది ఇంకొకటి. మరొకటి ఏంటంటే జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు మారుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు మారుతున్నాయి. వాటిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనేది ఇంకోటి వినిపిస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది అనే టాక్ కూడా ఒకటి ఉంది. అంటే ఇక్కడ షర్మిల గారే అది పిల్ల కలవలు వచ్చి అన్ని వచ్చేసి కూడా సముద్రంలో కలవాలి అంటే ఇది ఎప్పుడైతే మనం వైఎస్ఆర్సీపీ పార్టీని పిల్ల కాంగ్రెస్ అని మాట్లాడుతున్నాం కాబట్టి తనే చెప్పడం జరిగింది ఖచ్చితంగా కల్పిస్తారని చెప్పేసి. ఒక పిల్ల కాలం అని అంటే ఎట్టయినా కానీ కాంగ్రెస్ పార్టీలో కలిసేదే అనే ఉద్దేశం ఆవిడది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ఎక్కువగా పూర్వపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, క్యాడర్ కానీ లీడర్లు కానీ. సో వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోవటం, లేదంటే అతని యుగో ఒకటి, నెక్స్ట్ ఓటమికి కారణం అనేది
అది ఎమ్మెల్యేలు లేకపోతే కొంతమందిని టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఓటమి కారణమే జగన్మోహన్ రెడ్డి విధానాలు, జగన్మోహన్ రెడ్డి ఆలోచన సరళి, ఆయన నడవడిక అనేది వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, తాను కరెక్ట్గా చేశాను, ఎమ్మెల్యేల వల్లే ఓడిపోయానని చెప్పి ఆయన భావిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అటు ఓడిపోయినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక రాజకీయపరమైన అంతరం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అందుకే విస్తృత స్థాయి సమావేశం పెట్టినప్పుడు మీకు 50% కూడా హాజరు కాలేదు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి విస్తృత స్థాయి సమావేశానికి. అంటే పార్టీలో ఒక రకమైనటువంటి అసహనం, అసంతృప్తి, నిర్లక్ష్యం ఇవన్నీ ఉన్నాయి. సో వాటన్నిటిని అధిగమించాలంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధిగమించేటువంటి పరిస్థితి కనపట్ల. ఎందుకంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి వేరు, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరు. అప్పుడు జనాలకి తెలియదు జగన్మోహన్ రెడ్డి ఏంటి అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలిసింది, జనాలకు తెలిసింది, లీడర్కి తెలిసింది, క్యాడర్కి తెలిసింది, అందరికి తెలిసింది. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డికి గుడ్డిగా సపోర్ట్ చేస్తారు అనుకోవడానికి లేదు. సో ఇలాంటి రాజకీయపరమైనటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి, లేదా జనసేనలోకి వెళ్ళాలి, లేదా బీజేపీలోకి వెళ్ళాలి, లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి. అయితే పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ భావజాలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి భావజాలం ఒకటే కాబట్టి నడిచింది. కానీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళటం అనేది భావజాలం భిన్నంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేశారు, జనసేన కూడా డోర్స్ క్లోజ్ చేసింది ఆల్మోస్ట్. ఇక ఉండేటువంటి ఆప్షన్ ఏంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇప్పటి నుంచి పనిచేసుకుంటే 2029 నాటికి బలపడచ్చు అనేటువంటి ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది సీనియర్ లీడర్లు చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. సో కాబట్టి కాంపిటీషన్ పెరిగింది. కాంపిటీషన్ పెరిగేటప్పటికి ఇప్పుడు ఆ పార్టీలోనే అంతర్గతమైనటువంటి విభేదాలు షర్మిల వర్సెస్ అన్నట్టుగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ లో కుమ్ములట్లు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో జాయిన్ అయినాక కూడా వాళ్ళలో వాళ్ళు మల్లగులాలు పడ్డారని చెప్పేసి ఇక్కడ కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీలోనే ఇట్లాంటివన్నీ జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఒక ముద్ర పడిపోయింది. సేమ్ ఇప్పుడు అట్లానే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ముద్ర పడే అవకాశం ఉందంటారా మరి? ఆల్రెడీ ఇప్పుడు వివాదాలు నెలకొన్నాయి, అఫీషియల్ గా నోటీసులు కూడా ఇచ్చారు. శంకర్ పద్మశ్రీ అనే ఆవిడ కన్నా ఇంకొక ఇద్దరికి ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఉంది, 2029 నాటికి బలపడబోతుంది అనేటువంటి సంకేతం ఉంది. అందుకే ఆ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు షర్మిలాని పక్కకు పెట్టేయాలంటున్నారు కొంతమంది. షర్మిలాని పక్కన పెడితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎలా బలపడుతుంది అనేది ఒక ప్రశ్న. లేదు జగన్మోహన్ రెడ్డి కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయితే షర్మిలాని పార్టీ అధ్యక్షురాలుగా పక్కన పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తా లేదంటే కాంగ్రెస్ పార్టీలో విలీనమా అనేది ఫైనల్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ ఇంత పేరు వచ్చిందంటే షర్మిల వల్లే కదా సార్. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ అసలు 100 కన్నా తక్కువ ఓట్ బ్యాంక్ ఉండే, కానీ ఇప్పుడు 3% పెరిగిందంటే షర్మిల వల్లే. గత ఎన్నికల కంటే పెద్ద పెరగలేదు, గత ఎన్నికల కంటే పెద్దగా ఆశించిన స్థాయిలో పెరగలేదు. వాస్తవంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన 10%, కానీ అదేం పెరగలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఉంటే కనుక షర్మిలాని నెగ్లెక్ట్ చేస్తుంది ఏఐసిసి ఖచ్చితంగా. వాళ్ళు ఆమె ఏదో ఒక రాజ్యసభ ఇచ్చేసి ఢిల్లీ పంపిస్తారు. అప్పుడు షర్మిల అప్పుడు పార్టీ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పే అవకాశం ఉంది. అంటే అది జగన్మోహన్ రెడ్డి వేసే అడుగుల మీద ఉంది. ఆల్రెడీ ఆయన బెంగళూరు వెళ్ళాడు, ఇవాళ శివకుమార్ తోటి ఖచ్చితంగా భేటీ అవుతాడు. భేటీ అయిన తర్వాత పరిణామాలు మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో కాబట్టి 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి ఇప్పుడు ఆయన చెప్తున్నప్పటికి కూడా ఆ 40% ఓట్ బ్యాంకులో కాంగ్రెస్ పార్టీ బలపడే కొంది అది పోతుంది, ఉండదు. ఆయనకి తెలుసు ఆ సంగతి. అందుకే కాంగ్రెస్ పార్టీ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు ఆయన. అలాగే షర్మిల పార్టీ అధ్యక్షురాలు ఉంటే తన పార్టీకి ప్రమాదం అనేటువంటి సంగతి ఆయనకు కూడా తెలుసు. ఇప్పుడు దెబ్బతింటానికి కారణం కూడా షర్మిలానే కదా. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలవడమా, లేదంటే షర్మిలాని పార్టీ అధ్యక్షురాలు తీసేయటమా, రెండు పొత్తు పెట్టుకోవడమా, లేదంటే విలీనమా, ఏదో ఒకటి ఒక ఫైనల్ అంగీకారానికి అయితే వస్తుంది. ఈలోపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ చూస్తున్నటువంటి క్రమంలోనే దాంట్లో ప్రచ్ఛన్న యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి.